బిడ్లారా, నా వైపు చూడండి. మీరు మందిరానికి వచ్చారంటే ఏదో ఒక పనిలో పాలిభాగస్తులవ్వండి. అఫ్ కోర్స్ మీరు ఇంజనీర్లు అయి ఉండొచ్చు, డాక్టర్లు అయి ఉండొచ్చు. ఇంకో మాట చెప్పంటారా, అలా చక్కగా చదువుకొని మంచి స్థితిలో ఉన్న మీరు మందిరంలో పరిచర్య చేస్తే మిమ్మల్ని చూసి అనేక మంది ఇన్స్పైర్ అవుతారు. ఈ అన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట, 3 లక్షల జీతం అట, చూడు 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 మందిరంలో చీపురి కట్టబెట్టుకొని ఊడుస్తున్నాడు. ఈ అన్నకు 2 లక్షల రూపాయల జీతం అట, చూడు చిన్న పిల్లోడిలాగా వచ్చి లైవ్ దగ్గర కూర్చొని లైవ్ ఇస్తా ఉన్నాడు, ఎంత దీనుడిగా బ్రతుకుతున్నాడో. వాళ్ళని చూసి మేవెందుకు అలా బ్రతకూడదని నీలాంటి వాళ్ళను చూసి రాబోయే యవ్వన తరం ఇన్స్పైర్ అవ్వను గాక. సంగమా, మందసాన్ని ఒక్కడు మోయుడు, రథాన్ని ఒక్క గుర్రం లాగదు, ఎద్దుల బండిని ఒక ఎద్దు లాగదు. 2 ఎద్దులు కలిసి 10 గుర్రాలు కలిసి మందసాన్ని కొంతమంది యాజకులు కలిసి ఎలా మోసుకుంటూ వెళ్తారో, సంఘాన్ని ఒక సేవకుడు మోయటం కాదు, ఒక సేవకురాలు మోయటం కాదు, మనం అందరం సంఘ భారాన్ని మోసేవారిగా ఉండాలి.